మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాక్చువల్గా మొన్న జరిగిన ఎన్కౌంటర్లో అక్క చనిపోయిందని చెప్పారు, కానీ మాకు తెలియదు ఆమె ఎప్పుడు వెళ్ళిపోయింది. ఆమె గురించి అసలు తెలియదు మాకు. మొన్న అనుకోకుండా ఇట్లా సోషల్ మీడియా ద్వారా అందరూ చెప్పడం వల్ల తెలిసింది. ఏదో కడసారి చూపైనా చూద్దామనే ఆశ ఉంది. ఎవరైనా కడసారి చూపైనా చూపిస్తే కొంచెం చూసుకుంటాం. అసలు ఆమె ఎట్లా పోయిందో తెలియదు. కుటుంబ పేద పరిస్థితి అప్పుడు ఎట్లా పోయిందో అయితే తెలియదు. పోయింది కనీసం ఏదో ఇన్నేళ్ళ తర్వాత మాకైతే దాచ లేదు. మొత్తానికి చెప్పినారు ఫలానా ఈ విధంగా జరిగిందని చెప్పేసి. జరిగిన తర్వాత అయినా కనీసం చెప్పిన తర్వాత ఏదో చూసుకోనికి అవకాశం ఇస్తే కూడా చాలా బాగుంటుంది. ఏదో కడసారి చూపైనా చూస్తాం మానవులు కదా, ఎవరైనా కడసారి చూపు కోసం ఎంతో ఎదురు చూస్తారు. ఆ విధంగా ఎదురు చూస్తున్నాం. ఏదో అప్పగిస్తే చూసుకుంటాం అంతే సార్. అక్కడి నుంచి మనం అయితే ఏం చేయలేము. నా పేరు అగ్రిపన. నాకు అక్క అవుతుంది లలితమ్మ అలియాస్ సంగీత. ఆ అక్క వచ్చేసి దాదాపుగా 20 ఏళ్ళ క్రితమే అక్కడికి వెళ్ళిపోయింది. హైదరాబాద్లో ఉద్యోగానికని చెప్పేసి, నర్సు ఉద్యోగం చేయడానికని చెప్పేసి వెళ్ళింది. అక్కడ నుంచి ఆమె ఎలా ఇన్స్పైర్ అయిందో ఏమో తెలియదు, కానీ వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మేము ఆమెని చాలా చోట్ల వెతికాము, కానీ మాకైతే కనుమరుగైంది. ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా మాకు తెలియదు. ఆ విధంగా ఆమె వెళ్ళిపోయింది. కానీ మొన్న జరిగిన ఎన్కౌంటర్లో చూస్తే, మీడియా ద్వారా వచ్చిన గ్రూపుల్లో చూస్తే కనుక ఈ మా అక్కే అని నిర్ధారణ అయింది. ఈరోజు చూస్తే అక్కడ నారాయణపూర్లో అసలు శవం కూడా ఎత్తియని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ మా కుటుంబం అయితే చాలా శోకసంద్రంలో, చాలా దుఃఖంలో ఉన్నాము. మా అమ్మ అయితే చాలా బాధపడుతుంది. అసలు తల్లి కడుపు అయితే ఏ విధంగా రోధిస్తుందంటే ఆ విధంగా రోధిస్తుంది. తెలియని పరిస్థితుల్లో ఆమె ఎట్లా పోయిందో ఏమో తెలియదు, కానీ నా బిడ్డను తీసుకురాండి అని చాలా రోధిస్తుంది. కాబట్టి ఆమెకి, మా నాన్నకి కనీసము ఆమె ఆఖరి చూపైనా చూపించే భాగ్యాన్ని దయచేయాలని ఈ ప్రభుత్వాలను కానీ కోరుకుంటున్నాము. కనీసం ఆమెని ఇప్పటికైనా ఇస్తే కనుక మా పిల్లలు, చిన్న పిల్లలు 3 పిల్లలు అటుకి దాదాపుగా 3 రోజులైంది వెళ్ళి, ఇంకా ఈ రోజుకైంది, ఈరోజు ఇస్తాం రేపు ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా అక్కడే కాలయాపన చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి కాలయాపన చేయకుండా కనీసం మాకు ఇస్తే ఆమె ముఖమైనా చూసి మానవత్వ దృక్పథంగా ఇస్తే కనుక చూసి కనీసం ఇక్కడ మేము ఆమెని అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము. కాబట్టి ఇప్పటికైనా కనీసం మా బాడీ, ఆ డెడ్ బాడీని అప్పగించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నా పేరు విరూపాక్షి, భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆస్ఫర్ మండల కార్యదర్శి. మన ఈ నెల 21 జరిగినటువంటి ఆపరేషన్ కరాక్లోన మన కర్నూలు జిల్లా ఆస్ఫర్ మండలం ములుగుందు గ్రామానికి చెందిన లలితక్క అలియాస్ సంగీత అనే మా అగ్రనేత మౌలిస్టులను ఒకరైనటువంటి ఈమె ఈ ప్రభుత్వం శాంతియుతంగా చర్చలు జరిపి జనజీవన స్రవంతులైతే పిలిచింటే వచ్చేవాళ్ళేమో. ఈ విధంగా వీళ్ళని హత్య చేయడం ప్రభుత్వ హత్యలుగానే పరిగణిస్తున్నాము. అందుచేత తక్షణమే మన లలితమ్మ గారు మన ఆస్ఫర్ మండలం ములుగుంద గ్రామానికి చెందినటువంటి ఈమె అప్పుడు కుల నిర్మాణం వ్యతిరేకంగా పోరాటానికి ఆకర్షితురాలై అది హైదరాబాద్లో ఉంటూ అక్కడ ఆదివాసుల హక్కుల కోసం, పీడితులు పడిన బడు బలహీన వర్గాల కోసం నిరంతరం సేవ చేయాలని ఒక సంకల్పంతో అన్నల మౌలికతో ఆమె పరిచయం ఏర్పడి ఆమె జీవనం కూడా అక్కడే కొనసాగించింది. ఆమె మరణం చాలా బాధాకరణం. ఎందుకంటే వెనుకబడినటువంటి దళిత మైనార్టీ వర్గాల పీడిత ఆదివాసుల హక్కుల కోసం తన సర్వస్సును ఇచ్చినటువంటి
సంగీత అలియాస్ లలితక్క గారి మరణం చాలా బాధాకరం. ఇది ప్రభుత్వం హత్యలుగానే గుర్తిస్తున్నాము. ఈమె కుటుంబానికి ప్రభుత్వం ఏమైనా కూడా ఆదుకోవాలని కోరుతూ, ఈమె మృతదేహాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈమె అల్లిపీరి దగ్గర జరిగినటువంటి దాంట్లో ఉన్న సజ్జల నాగేశ్వరరావు, కేశవరావు గారు ప్రధాన ముద్దాయిలుగా ఉన్నారు. ఈమెకు అలాంటివి ఏం లేదు. అందుకోసం తక్షణమే ఈమె మృతదేహాన్ని మా ఆస్వారి మండలం ములగుంద గ్రామానికి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.